హాయ్ గాయ్స్, నా పేరు పావని. మీరు ఎవరైనా నన్ను కొత్తగా చూస్తున్నట్లయితే అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఓకే, ఇంకా మనకు న్యూ ఇయర్ స్టార్ట్ అయింది. ఫెస్టివల్స్ వస్తూనే ఉంటాయి కదా. ఆల్రెడీ మనకు ఒక బిగ్ ఫెస్టివల్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా వస్తూనే ఉంటాయి ఫెస్టివల్స్ అనేది. ఈ ఫెస్టివల్స్కి మనము డిఫరెంట్ టైప్స్లో కాజల్ని ఎలా అప్లై చేయాలి అనేది మీకైతే నేను చెప్తాను. టైం అనేది చాలా తక్కువ పడుతుంది, కానీ మనము ఎక్కువ ఎఫర్ట్ వేసినట్లు కనిపిస్తుంది. మన ఐస్ అనేటివి అంత ఎలిగెంట్గా కనిపిస్తాయి. ఓకే, ఇలా కాజల్ని 3 వేస్లో చూపిస్తాను ఎలా అప్లై చేయాలి అనేది. ఓకే, లైక్ డిఫరెంట్ లుక్స్ ఒక సింగిల్ కాజల్ తోటి. మనందరికీ కాజల్ అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా. నాకైతే పర్సనల్గా కాజల్ని ఫస్ట్ నేను యూజ్ చేయడం అని అంటే కాజల్గా యూజ్ చేస్తాను. నెక్స్ట్ ఐ లైనర్గా కూడా నేనైతే డ్రా చేసేదాన్ని. అంత ఇష్టం. జస్ట్ సింపుల్గా లోయర్ ల్యాషెస్ పైన అప్లై చేయడం, నెక్స్ట్ మనము అప్పర్ లోయర్ ల్యాషెస్ పైన కూడా అప్లై చేయడం, అది కాదు. ఓకే, ఇప్పుడైతే అలా లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టుగా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియేషన్స్ అయితే వచ్చేసాయి. మనం కూడా అలానే ఉండకూడదు ఫ్రెండ్స్. మనము ట్రెండ్కి తగ్గట్టుగా మనం కూడా చేంజ్ కావాలి. ఓకే, నేనైతే ఈరోజు 3 డిఫరెంట్ టైప్స్ని అయితే మీకు చూపిస్తాను. చాలా అంటే చాలా ఈజీగా ఉంటాయి. నెక్స్ట్ చాలా సింపుల్గా ఎవరైనా వాటిని అప్లై చేయొచ్చు. ఓకే, ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. చాలా ఈజీగా మీరైతే వేసుకోవచ్చు ఈ కాజల్ని. ఓకే, నేను యూజ్ చేసే కాజల్ వచ్చేసి చూడండి, ఏడిఎస్ కాజల్. ఓకే, నా ఐస్కి ఓన్లీ ఈ కాజల్ ఒక్కటే నాకు సరిపోతుంది. ఇంకా వేరే కాజల్స్ ఏవి అప్లై చేసినా నాకు ఐస్ అయితే రియాక్షన్ వచ్చేస్తాయి. ఓకే, అందుకని నేను కొత్త వాటికి గ్రో అప్ కాకుండా ఓన్లీ ఏడిఎస్ దగ్గరే ఆగిపోయాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము కాజల్ని అప్లై చేయాలి అని అంటే చూడండి, ఇలా లాస్ట్ నుంచి స్టార్ట్ చేసి, ఓకే, ఇలా లాస్ట్ నుంచి స్టార్ట్ చేసి ఇలా రావాలి. చూడండి, ఇలా కాజల్ని అయితే తీసుకున్నాను. ఓకే, ఇక్కడ మనం ప్లేస్ చేసి, ఓకే, మన ఐస్ని క్లోజ్ చేసి 3 to 4 టైమ్స్ ఇలా ఫ్రంట్కి బ్యాక్కి మనం మూవ్ చేసాము అని అంటే కావాల్సిన కాజల్ అనేది అక్కడైతే డిపాజిట్ అవుతుంది. చూడండి, ఇలా మీకైతే నేను దగ్గరకు వచ్చి చూపిస్తున్నాను, మీకు అర్థమవుతుంది అనేసి. చూడండి, ఇలా పెట్టేసి క్లోజ్ చేసి ఇలా 3 to 4 టైమ్స్ చూడండి, మీరే చూసారు కదా ఎంత చక్కగా డిపాజిట్ అయింది అని అంటే. నేను ఓన్లీ ఈ మిడిల్ వరకే, ఓకే, నా బ్లాక్ ఐ వరకే తీసుకొచ్చాను. చాలా చక్కగా డిపాజిట్ అయింది. అంతేకాకుండా ఈ అప్పర్ ల్యాష్ లైన్ కూడా టైట్ లైన్ అవుతుంది. ఓకే, మీరు ఇలా పట్టుకొని ఇలా వేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఓకే, ఇలా చాలా ఈజీగా అయితే మీరు అప్లై చేయొచ్చు. నేను ఫస్ట్ చెప్పిన మెథడ్ అయితే మనకు కాజల్ అప్లై అవుతుంది. నెక్స్ట్ అప్పర్ ల్యాషెస్కి ఇక్కడ లోయర్లో కూడా అప్లై అయిపోతుంది. ఓకే, చూడండి ఎంత నీట్గా ఈ మిడిల్ వరకు అప్లై అయిపోయింది అనేది. దీనివల్ల ఏంటంటే మన ఐస్ అనేటివి కొంచెం పెద్దగా కనిపిస్తాయి. ఓకే, మీరు బిగినర్స్ ఇలా ఫస్ట్ చేయాలి అంటే మీకు ఏమన్నా కొంచెం భయం ఉంది అని అంటే ఇలా మన కాజల్ క్యాప్ని తీసుకొని, ఓకే, చూడండి, మనకు క్యాప్ కూడా ఇవ్వడం అందుకే ఇస్తారు. ఇలా చూసారు కదా, మనము భయం అనిపించింది మీకు అని అంటే చూడండి, దీన్ని పట్టుకొని ఇలా ఇలా డ్రాగ్ చేసి ఇలా కూడా మీరు అప్లై చేయొచ్చు. ఓకే, ఇలా చేసేప్పుడు మీరు ఇలా అప్కి చూసారు అని అంటే మీకు మీ ఐస్లో నుంచి వాటర్ అయితే రావు. ఓకే, ఈ ఫస్ట్ మెథడ్ అనేది మీలో అందరికీ తెలిసి ఉంటుంది కామన్గా. ఓకే, తెలిసినా ఇప్పుడు నేను చెప్పిన మెథడ్లో వేశారు అని అంటే మీకు లోయర్ ల్యాషెసే కాదు అప్పర్ ల్యాషెస్ కూడా హైలైట్ అవుతాయి. చాలా బాగా అప్లై అయిపోతుంది, చాలా ఈజీగా, టైం టేకింగ్ లేకుండా. ఓకే, ఇప్పుడు నేను చేసిన మెథడ్ రివర్స్ వచ్చింది కదా, ఇది వచ్చేసి రివర్స్ ఐలైనర్ మెథడ్ అంటారు. ఇప్పుడు ఇది చాలా అంటే చాలా ట్రెండ్లో ఉంది. ఇది మంచిగా ఐస్కి పాపప్ అయి కనిపించేటట్లు చూపిస్తుంది. ఓకే, ఇలా చేయడం వల్ల మన ఐస్ కూడా చాలా బ్రైట్గా కనిపిస్తాయి. ఓకే, యాక్చువల్లీ కొంచెం పెద్దగా కూడా కనిపిస్తాయి. నేను మీకు హాఫ్ వరకే చూపించాను కదా, ఇప్పుడు టోటల్గా కూడా చూపిస్తాను.
ఓకే. సేమ్ ఎలా అయితే చేసామో అలానే ఇప్పుడు మిడిల్ నుంచి స్టార్ట్ చేద్దాము. ఓకే. చూడండి మిడిల్‌లో ఇక్కడ డౌన్‌లో ఇలా ప్లేస్ చేశాను. క్లోజ్ చేశాను ఐస్‌ని. ఇలా 3-4 టైమ్స్. బ్యాక్‌కి ఇలా చేశారు అనంటే చూడండి ఎంత నీట్‌గా కాజల్ వచ్చింది అనంటే చాలా బావుంటుంది. మనకు లోయర్ ల్యాషెస్ పైన కూడా ఇక్కడ లోపలికి చాలా బాగా అప్లై అయిపోతుంది. ఓకే. ఇప్పుడొచ్చేసి సెకండ్ మెథడ్. ఓకే. సెకండ్ మెథడ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. మీరు ఫస్ట్ టైమ్ అలా ట్రై చేస్తున్నారు అంటే కొంచెం భయం అనిపించొచ్చు. అంతే ఏం కాదు. ఓకే. నేను చెప్పినట్లు మీరు ఈరోజు మనకు ఫంక్షన్ ఏమన్నా ఫెస్టివల్ అంటే మీరు ఈరోజే అప్లై చేసి చేయకూడదు. ఓకే. 3 ఆర్ 4 టైమ్స్ మీరు ప్రాక్టీస్ చేశారు అనంటే అప్పటికి మీకు ఈజీగా వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ప్రాక్టీస్ చేశారు కాబట్టి. ఇప్పుడు మన సెకండ్ మెథడ్‌లో ఏంటంటే మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఈ సెకండ్ మెథడ్‌లో ఏంటంటే ఇలా ఇక్కడ ఇలా మనకు అప్పర్ ల్యాష్ ఉంది కదా! 1 మినిట్. ఇలా అప్పర్ ల్యాష్ ఉంది కదా! ఓకే. ఇక్కడ నేను కొంచెం ప్రోడక్ట్‌ని ఇక్కడ డిపాజిట్ చేస్తున్నాను. చూడండి ఎంత ప్రోడక్ట్ అనేది కూడా మీకు అర్థమవుతుంది. ఓకే. మీరు చూసారు అనంటే నేను కొంచెమే ప్రోడక్ట్‌ని ఇక్కడ డిపాజిట్ చేశాను. ఓకే. కొంచెమే ప్రోడక్ట్. దీన్ని మనం ఇప్పుడు ఏం చేయాలి అనంటే దీనికోసం అయితే నేను ఇలా యాంగిల్డ్ బ్రష్‌నైతే తీసుకున్నాను. ఓకే. దీన్ని యాంగిల్డ్ బ్రష్ అంటారు. ఓకే. దీంతోటి మనము ఐబ్రోస్‌ని ఫిల్ చేయడము, నెక్స్ట్ ఐబ్రో జెల్‌ని ఫిల్ చేయడము ఇలా చేస్తాము. ఓకే. ఇది చాలా బావుంటుంది ఫ్రెండ్స్. చూడండి ఈ బ్రష్ తోటి మనం చేసాము అనంటే చాలా ఈజీగా స్మడ్జ్ అయితే అవుతుంది. ఓకే. నేనైతే ఇప్పుడు ఈ బ్రష్ తోటి ఒక వింగ్‌ని క్రియేట్ చేస్తున్నాను. ఓకే. మీరు ఈ బ్రష్‌ని ఇక్కడ ఎలా పెట్టాలి అనంటే చెప్తాను చూడండి. ఇప్పుడు ఇలా ఉంది కదా! ఈ బ్రష్ అనేది ఇలా ఈ హైట్‌గా ఉన్న సైడ్ వచ్చేసి మన ఐకి దగ్గరుండాలి. ఓకే. ఇలా ఉండాలి. ఈ హైట్‌గా ఉన్నది మన ఐకి దగ్గరుండాలి. ఈ లోగా ఉన్నది ఇలా పైకుండాలి. ఎక్కడ చూపియాలి అంటే లోగా ఉన్నది మన ఐబ్రోస్‌ని చూపియాలి. ఓకే. ఇలా ఉంది కదా! ఇలా ఉన్నదాన్ని ఇలా పెట్టాలి. ఓకే. అర్థమవుతుంది కదా! ఇలా పెట్టి ఇలా చాలా లోగా మీరు అంటే ఇది చాలా సెన్సిటివ్‌గా పట్టుకోవాలి. చాలా రఫ్‌గా గట్టిగా పట్టుకొని అయితే చేయొద్దు. మీకు ఇలా చేయడం ఇబ్బంది ఉంది అనంటే చూడండి ఇలా పట్టుకోండి. ఓకే. అప్పుడు మనకు గ్రిప్ వస్తుంది. ఎందుకు అనంటే ఐస్ దగ్గర మనకు స్కిన్ అనేది కొంచెం లూజ్ ఉంటుంది కదా! ఓకే. చూడండి ఇలా పట్టుకొని దీంతోటి చూడండి ఇప్పుడైతే నేను ఒక బేబీ వింగ్‌నైతే నేను క్రియేట్ చేశాను. సీ గైస్ మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఓకే. చూడండి బేబీ వింగ్‌నైతే నేను క్రియేట్ చేశాను. ఇటు సైడ్ కూడా క్రియేట్ చేసి మీ ముందుకైతే వచ్చేస్తాను. మనకు 2 ఐస్‌నైతే నేను ఒక బేబీ వింగ్‌నైతే క్రియేట్ చేసేసాను. ఓకే. ఈ లుక్ అనేది మీకు శారీస్ మీదకైనా నెక్స్ట్ ఇలాంటి మీకు ట్రెడిషనల్ డ్రెసెస్ మీదకైనా చాలా అంటే చాలా పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. చూడండి మనకు చాలా లైట్‌గా ఒక వింగ్ అనేది ఓకే ఫార్మ్ అయిపోయింది. అయితే ఎంత తక్కువ ప్రోడక్ట్‌ని ఇక్కడ డిపాజిట్ చేశారు అంటే ఫినిషింగ్ అయితే అంత బావుంటుంది. ఓకే. మీకు నార్మల్ ఐస్‌కి ఇలా మీరు లైట్‌గా స్మడ్జ్ చేసిన ఐస్‌కి డిఫరెన్స్ అయితే మీరు అప్లై చేసుకుంటున్నప్పుడైతే మీరు చూస్తారు. ఓకే. మీకు క్యామ్‌లో అంత క్లియర్‌గా కనిపిస్తుందో లేదో నాకైతే అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. ఓకే. దిస్ ఈస్ ద సెకండ్ లుక్. ఓకే. ఇప్పుడు మనము థర్డ్ లుక్‌నైతే క్రియేట్ చేద్దాము. మీకు చూపిస్తాను. చాలా ఈజీగా ఉంటుంది. ఈ థర్డ్ లుక్ ఏంటి అనంటే ఇది బోల్డ్‌గా ఉంటుంది. ఓకే. నెక్స్ట్ మీరు పార్టీస్‌కి వెళ్తున్నారు, నైట్ టైమ్ ఫంక్షన్స్‌కి వెళ్తున్నారు, బ్లాక్ శారీస్ మీదకి ఇలా అయితే చాలా బావుంటుంది ఈ బోల్డ్ లుక్ అనేది. ఓకే. జస్ట్ ర్యాండమ్ ఐస్‌ని మీరు పుల్ చేశారు అంటే గ్రిప్ వస్తుంది. ఓకే. చూడండి ఇది మనము థర్డ్ స్టెప్‌కి చూడండి ఇలా చేసి ఓకే. ఇలా మీరు ఔటర్ కార్నర్ నుంచి కొంచెము కాజల్‌ని అయితే అప్లై చేయాలి. ఓకే. చూడండి ఇలా ల్యాషెస్‌కి ఓకే. కనిపిస్తుంది కదా! ఇలా ల్యాషెస్‌కి
చాలా దగ్గరగా అప్లై చేయాలి. చూడండి, ఇలా కాజల్‌నైతే అప్లై చేశాక, ఈ బ్రష్‌ని తీసుకొని ఇలా ఈ హైట్‌గా ఉన్నదాన్నొచ్చేసి మీరు కాజల్ అప్లై చేశారు కదా ఔటర్ సైడ్, అక్కడికి ఉండాలి. ఓకే. ఇది ఇక్కడికి ఉండాలి లాస్ట్‌కి. ఈ లోయర్‌దొచ్చేసి ఇన్నర్ కార్నర్ సైడ్‌కి ఉండాలి. ఓకే. ఈ బ్రష్‌ని తీసుకొని చాలా నిదానంగా, స్లోగా ఇన్నర్ కార్నర్ సైడ్‌కైతే నేను స్మచ్ చేస్తున్నాను. ఓకే. అండ్ దిస్ ఈస్ ద ఫైనల్ లుక్. ఓకే. మీకు ఈ లుక్ నచ్చిందనే అనుకుంటున్నాను. చూడండి, దగ్గర పెట్టి చూపిస్తాను. ఓకే. చూడండి, మనకు స్మోకీ ఐస్ ఫినిష్ అయితే వస్తుంది. ఓకే. చూడండి, ఒక లైట్ వింగ్ వస్తుంది. మనకు కాజల్ అప్లై అవుతుంది, లైనర్ అప్లై అవుతుంది. లైనర్ కూడా స్మచ్ ప్రూఫ్‌గా ఉంటుంది. చాలా బావుంటుంది. చూడండి, మనం నార్మల్ లైనర్ కంటే ఇలా బావుంటుంది. ఓకే. ఇలా మీరు ఫెస్టివల్స్ టైంలో ఎక్కువగా మనకు టైం అస్సలు ఉండదు. నెక్స్ట్ అంత ఓపిక కూడా ఉండదు. అంత బిజీగా ఉంటాం కదా! అలాంటి టైంలో మీరు ఇలా కాజల్ తోటి క్రియేట్ చేశారు అనంటే బేబీ వింగ్ అండ్ ఇలా లైనర్‌ని, కాజల్‌ని ఇలా మీరు క్రియేట్ చేశారు అనంటే ఇలాంటి ఎఫెక్ట్‌లెస్ లుక్‌ను మీరైతే క్రియేట్ చేయొచ్చు. అలా మనకు టైం లేనప్పుడు. లేదు అనంటే మీకు కొంచెం ఇష్టం ఉంది అనంటే మీరు డైలీ అయినా ఇలా మీరు వేయొచ్చు. ఓకే. చాలా బావుంటుంది. ఇలా గనుక మీరు మీ ఐస్‌ని ఎక్కువ హైలైట్ చేయాలి అని అనుకుంటే ఇలా మీరైతే ట్రై చేయొచ్చు. ఓకే. మీకు ఇది నచ్చిందనే అనుకుంటున్నాను. మీరు అబ్జర్వ్ చేశారు అనంటే ఓన్లీ నేను ఇలా ఔటర్ కార్నర్ సైడే నేను ఒక స్మాల్ వింగ్‌నైతే క్రియేట్ చేశాను. మీరు కొంతమందిని అబ్జర్వ్ చేయండి. ఇక్కడ కూడా ఓకే. ఇన్నర్ కార్నర్ సైడ్ కూడా ఒక వింగ్‌నైతే క్రియేట్ చేస్తారు. ఓకే. నేనైతే ఇప్పుడు అది క్రియేట్ చేయలేదు. అది కొన్ని ఫేసెస్‌కే బావుంటుంది. ఓకే. నేనైతే ప్రెజెంట్ అది క్రియేట్ చేయలేదు. మీకు నచ్చుతుంది అనంటే సేమ్ దీన్నెలా మనం క్రియేట్ చేసామో ఇక్కడ మనకు ఫస్ట్‌లో కొంచెం అక్కడ ప్లేస్‌లో డిపాజిట్ చేసి ఇలా ఔటర్ సైడ్‌కి మీరు స్మర్చ్ చేశారు అనంటే అది కూడా మీకు వచ్చేస్తుంది. ఓకే. నేనైతే మీకు చూపిస్తానిప్పుడు. ఓకే. ఒకవేళ మీకేమన్నా డౌట్ ఉంది అనంటే నేను ఒక ఐకి మీకు చూపిస్తాను. చూడండి, ఇలా ఓకే. ఇక్కడ ఈ ప్లేస్‌లో, ఈ మిడిల్ ప్లేస్‌లో మీరు ఇలా కొంచెం, ఇలా కొంచెం డిపాజిట్ చేసి ఓకే. ఇందాక మనం తీసుకున్న యాంగిల్ బ్రష్‌ని తీసుకొని చూడండి, ఇలా చూడండి. చూసారా? మనకు ఐస్ అనేది షార్ప్‌గా కనిపిస్తాయి. ఇలా మనము ఫ్రంట్ సైడ్‌కి ఇలా స్మాల్ వింగ్ ఇవ్వడం వల్ల ఓకే. చూడండి, మీకు అర్థమవుతుంది కదా ఆ డిఫరెన్స్. ఇటు సైడ్ నేను ఇవ్వలేదు, ఇటు సైడ్ ఇవ్వలేదు, ఇటు సైడ్ ఇచ్చాను కదా! ఇటు సైడ్ కూడా క్రియేట్ చేసి వచ్చేస్తాను. చూసారా? ఇలా ఇవ్వడం వల్ల మనకు ఒక ఐ అనేది నీట్‌గా ఫినిష్ అయిపోతుంది. ఓకే. ఔటర్ అండ్ ఇన్నర్. చూడండి, ఒక ఐ లుక్ అయితే వచ్చేసింది కదా! నాకైతే అలానే అనిపిస్తుంది. నేనైతే ఎక్కువ ఈ వింగ్‌నైతే ఇవ్వను. చాలా రేర్‌గా నేనైతే ఇది ఇస్తాను. ఓకే. ఇప్పుడు మీకు చూపియడం కోసమనే ఇచ్చాను. ఇదైతే ఫ్రెండ్స్ చాలా తక్కువ మందికి ఈ వింగ్ అనేది సెట్ అవుతుంది. నేను చెప్పినట్లు మీరు ఫంక్షన్ రేపు ఉంది అనంటే రేపు ట్రై చేయొద్దు. ముందు నుంచి కొంచెం ప్రాక్టీస్ చేస్తున్నారు అంటే అప్పటికి చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఓకే. మీకు ఈ 3 డిఫరెంట్ లుక్స్ ఎలా ఉన్నాయి? ఓకే. మీకు వీటిలో ఏది నచ్చింది అనేది నాకైతే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా అనిపించాయి. మీరు ఎఫర్ట్ అయితే తక్కువ వేయొచ్చు ఈ లుక్ పైన. మీకు చూడ్డానికి చాలా బోల్డ్‌గా నెక్స్ట్ వీళ్ళు చాలా ఎఫర్ట్ ఏశారు వీళ్ళ ఐస్‌ని హైలైట్ చేయడానికి అనైతే మనకు చాలా బాగా ఎలిగెంట్‌గా పాపప్‌గా అయితే కనిపిస్తాయి మన ఐస్ అనేది. ఓకే. అలా ఉంటుంది మనకి ఈ లుక్ అనేది. ఓకే. హోప్‌ఫుల్ మీకు ఈ లుక్ అనేది నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.